హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అరుణ్. మీరు చూస్తున్నారు అరుణ్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు యూట్యూబ్ కస్టమ్ URL ఎలా తెచ్చుకోవాలి చెప్తాను. చూడండి, కస్టమ్ URL అంటే మనకి ఇక్కడ చూడండి youtube.com/channel/ ఇంకా మనకు కోడ్ వస్తుంది కదా. ఈ కోడ్ రాకుండా మనకి ఒక నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఆ నేమ్ ఎలా తెచ్చుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, దానికోసం మీకు 100 సబ్స్క్రైబర్స్ అనేది క్రాస్ అయి ఉండాలి. అలాగే ఒక బ్యానర్ అనేది యూట్యూబ్ ఛానల్ బ్యానర్ తయారు చేసి ఉండాలి. ఒక ఛానల్ ఐకాన్ ఉండాలి. మినిమం 30 days ఓల్డ్ అయితే మీ ఛానల్కి కస్టమ్ URL రావడం జరుగుతుంది. కస్టమ్ మనం ఎలా రీడింగ్ చేయాలంటే చూడండి, మనకు వచ్చిందో రావాలో తెలుసుకోవడానికి చూడండి, ఇక్కడ మనకి మీ ఛానల్ ఐకాన్ మీద దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు గేర్ ఐకాన్ కనిపిస్తుంది, దీన్ని మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి మన యూట్యూబ్ ఛానల్ ఒక సెట్టింగ్స్ ఓపెన్ అవుతాయి. సెట్టింగ్స్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు అడ్వాన్స్ అని కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. అడ్వాన్స్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడండి, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ కస్టమ్ URL క్లైమేట్ హియర్ అని వస్తుంది. ఒకవేళ మీకు ఎలిజిబుల్ అయితే ఇలా వస్తుంది, లేకపోతే మీకు ఇది రాదు. మీకు ఓన్లీ కింది మాత్రమే వస్తుంది, యువర్ కస్టమ్ URL హస్ బీన్ చేంజ్ అని వస్తుంది, అంతే. సో ఇప్పుడు మనకు వచ్చింది తెలిసిన తర్వాత మనకి దీన్ని క్లైమ్ చేయాలంటే ఇక్కడ మనకి క్లైమ్ హియర్ అని కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఒక ట్యాబ్ ఓపెన్ అవుతుంది. ట్యాబ్ ఓపెన్ అయిన తర్వాత చూడండి, మీకు ఇక్కడ అడుగుతుంది youtube.com/arun tech in telugu అని సెట్ చేసుకోమంటుంది. లేకపోతే చూడండి, ఇక్కడ లేకపోతే మనం నెక్స్ట్ ఛానల్ సెలెక్ట్ చేసుకోవాలి. మనకి రావాలంటే ఏం చేయాలి, ఇప్పుడు youtube.com/arun tech in telugu అని కాకుండా మనకి ఇంకా నెక్స్ట్ 1 2 3 4 అనేది లేదా మన ఇష్టమైన నేమ్ పెట్టుకోవచ్చు. సో నాకు అలా అవసరం లేదు కాబట్టి ఆ నేమ్ ఇచ్చేసి ఇక్కడ మీరు చేంజ్ చేయాలని కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే మీ యూట్యూబ్ ఛానల్ URL అనేది సేవ్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం కింద మన ఛానల్లో కనిపిస్తున్నాయి, దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.